ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 27వ అధ్యాయము. ఆకాశరాజు మరణంతో తొండమానుడికి వసుదాముడికి రాజ్యాన్ని గురించి కలహం ఏర్పడింది. అన్నయ్య అయిన ఆకాశరాజు చనిపోయాడు కాబట్టి రాజ్యానికి నేనే పాలకుడనవుతాను అని తొండమానుడు, తండ్రి అయిన ఆకాశరాజు చనిపోయిన కారణంగా కుమారుడైన నేనే రాజ్యపాలకుడు అవ్వవలసి ఉన్నదని వసుదాముడు వాదించుకోసాగారు. చివరకు యుద్ధానికి తయారయ్యారు. ముందుగా వారిద్దరూ అగస్త్యముని ఆశ్రమానికి వెళ్లి తమ వైపు సహాయం చేయవలసిందిగా శ్రీనివాసుని అభ్యర్థించారు. ఆయనకు ఇద్దరు దగ్గర బంధువులే కదా, అందుకే శ్రీనివాసుడు చాలా ఆలోచించి తొండమానునికి తన శంఖచక్రాలను సహాయంగా ఇచ్చాడు. తాను మాత్రము బావమర్ది అయిన వసుదాముని వైపున సమరం చేయటానికి నిశ్చయించుకున్నాడు. యుద్ధరంగము సిద్ధమైంది. పోరు జోరుగా సాగింది. ఇరువైపులా సైన్యంలోని వారు చాలా మంది మరణించారు. కొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ఆ సమయంలో తొండమానుడు శ్రీనివాసుడు ఘోరమైన యుద్ధం చేయసాగారు. తొండమానుడు ఒక బాణాన్ని శ్రీనివాసుని హృదయంపై వేశాడు. దానితో శ్రీనివాసుడు మూర్ఛపోయాడు. ఈ వార్త పద్మావతికి తెలిసి రోదిస్తూ యుద్ధరంగానికి వచ్చింది. మూర్ఛలో ఉన్న భర్తకు ఉపచారాలు చేసింది. శ్రీనివాసుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. అప్పుడు పద్మావతి, ఈ యుద్ధంలో ఒకరు పినతండ్రి, మరొకరు తమ్ముడు. వారిలో ఎవరు ఓడిపోయినా నేను చూడలేను స్వామి. దయచేసి మీ చాకచక్యాన్ని ఉపయోగించి వారిద్దరికీ రాజీ చెయ్యండి అని వేడుకుంది. అప్పుడు శ్రీనివాసుడు తొండమానుని వసుదాముని పిలిచి యుద్ధం కన్నా రాజీ పడటమే ఉభయతారకంగా ఉంటుందని బోధించాడు. వారిరువురికి శ్రీనివాసుడంటే చాలా గౌరవం కాబట్టి దానికి ఒప్పుకున్నారు. శ్రీనివాసుడు రాజ్యాన్ని వారిద్దరికీ చెరిసగంగా పంచిచ్చాడు. దానికి వారు ఒప్పుకున్నారు. ఆడపిల్లకు ఆధారంగా వారిరువురు తమ రాజ్యంలో 32 గ్రామాలు భరణంగా ఇచ్చారు. తరువాత శ్రీనివాసుడు పద్మావతి అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు. శ్రీనివాసుడు తొండమానునికి వసుదామునకు రాజీ కుదిర్చిన తర్వాత వారు చక్కగా రాజ్యపాలన చేసుకుంటున్నారు. అక్కడ అగస్త్యముని ఆశ్రమంలో శ్రీనివాసుడు పద్మావతి హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొల్లాపురమున లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహావిష్ణువును గూర్చి పదే పదే ఆలోచిస్తూ కాలం గడుపుతుంది. కొల్లాపురంలో ఏకాకిగా ఉన్నందువలన ఆమె చాలా బాధపడుతుంది. అలా ఉన్నప్పుడు ఒకరోజు నారాయణ నామస్మరణ చేస్తూ నారదుడొచ్చాడు. లక్ష్మీదేవి అతనికి గౌరవం చేసి లోకవృత్తాంత విశేషాలు చెప్పమని అడిగింది. వెంటనే నారదుడు అన్ని విషయాలు లక్ష్మీదేవికి వివరించాడు. పద్మావతి శ్రీనివాసుల సంగతి కూడా తెలిసినవాడు కాబట్టి ఆమె తన పట్ల శ్రీనివాసుడికి ప్రేమాభిమానాలు ఏమైనా తగ్గాయా అని అడిగింది. ఏమో, పద్మావతీదేవిని లాలించటంలో పాలించటంలో ఉన్న శ్రద్ధ నా పట్ల తగ్గిపోతుందేమో అని స్త్రీ సహజమైన భావంతో నారదుని అడుగుతుంది. అప్పుడు నారదుడు, శ్రీనివాసునికి నీపై గల అభిమానము ఎంత మాత్రం చెక్కు చెదరలేదు. అతడు ఈ మధ్య నిన్ను చాలాసార్లు తలుచుకోవటం జరుగుతుంది. ఆయన హృదయము అర్థం చేసుకొని నువ్వు ఆయనను చేరటమే లోక కళ్యాణప్రద కార్యమవుతుంది అని బోధిస్తాడు. నారదుడు కొల్లాపురం నుండి సరాసరి శ్రీనివాసుని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. శ్రీనివాసుడు నారదుడితో, లక్ష్మీదేవి నా చెంత లేకపోవటం వలన నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఆమెను చూసి ఎన్నో ఏళ్లయింది. నేనే స్వయంగా వెళ్ళి ఆమెను తీసుకురావాలి అనుకుంటున్నా అన్నాడు. దానికి నారదుడు శుభమస్తు అన్నాడు. తాను లక్ష్మీదేవిని తీసుకురావాలనుకున్న విషయాన్ని శ్రీనివాసుడు పద్మావతితో చెప్పగా ఆమె అంగీకరించింది. శ్రీనివాసుడు రాయబారాల మీద రాయబారాలు జరిపి చివరకు లక్ష్మీదేవిని తీసుకొచ్చాడు. శ్రీ వెంకటేశుడు తనకు తాళి కట్టాడు కాబట్టి లక్ష్మీదేవి కంటే తానే ఎక్కువ అని పద్మావతి వాదన. అంతకు ముందెప్పుడో స్వర్గంలో శ్రీ మహావిష్ణువు ఉన్నప్పటి నుంచి ఆయన హృదయ మందిరమున తాను నివసించటం వలన తానే ఎక్కువ అని లక్ష్మీదేవి వాదన. ఇలా వారిరువురు చిలవలు పలవలు పెంచుకుంటూ ఏవేవో అనుకోసాగారు. ఆ సవతల కయ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆపటానికి ఎంతో ప్రయత్నించాడు. కానీ అవి పైపెచ్చు పెరిగాయి. ఒకరి పుట్టుపూర్వతరాలు మరొకరు విమర్శించుకోసాగారు. ఇక పరిస్థితి స్థితిమించి రాగాన పడనయ్యకూడదు అనుకున్నాడు శ్రీనివాసుడు. ఒకరోజు ఏకాంతంలో పద్మావతి పూర్వచరిత్ర అయిన వేదవతి కథను లక్ష్మికి చెప్పాడు. శ్రీనివాసుడు చెప్పిన కథ విని నిజం తెలుసుకున్న లక్ష్మీదేవి శాంతించింది. అప్పుడు శ్రీనివాసుడు లక్ష్మీదేవితో, నేను వివాహం కొరకు కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాను. అది తీర్చే మార్గం తోచటం లేదు. ప్రతి సంవత్సరము వడ్డీ చెల్లిస్తానని పత్రం రాసిచ్చాను. నువ్వు నాకొక ఉపకారం చెయ్యాలి. ఈ కలియుగంలో నా భక్తులకు భాగ్యం ఇస్తూ ఉండాలి. వారు ధనగర్భంతో పాపాలు చేసి ఆపదల పాలే నా దర్శనాన్ని కోరుకుంటారు.
నాకు మొక్కులు ముడుపులు నిలువుదోపుడులు చెల్లించమని కలల యందు కనపడి వారిని కాపాడుతూ ఉంటాను. దానివల్ల ప్రతి సంవత్సరము వసూలు చేసిన వడ్డీ కాసులను కలియుగాంతం వరకు కుబేరునికి చెల్లిస్తాను. తరువాత అసలు తీర్చి మనం వైకుంఠానికి చేరుకుందాము. అంతవరకు నువ్వు పద్మసరోవరమందుండి భక్తులను రక్షించు అన్నాడు. ఆ మాటలు విన్న లక్ష్మీదేవి ఆనందించి తాను పద్మసరోవరమందు ఉండటానికి అంగీకరిస్తుంది. శ్రీనివాసుడు దేవశిల్పి అయిన విశ్వకర్మను రావించి సుఖాశ్రమ మందలి పద్మసరోవరం దగ్గర మందిరం నిర్మింపజేశాడు. లక్ష్మీదేవిని ఆలయంలో ప్రవేశింపజేసి సుకునితో అక్కడ అగ్రహారాన్ని వెలియింపచేశాడు. తరువాత తొండమానుడు శ్రీనివాసుడితో, సర్వలోక రక్షక సృష్టికారణ, నీ దివ్య స్వరూపాన్ని చూస్తుంటే సర్వకాల సర్వవ్యవస్థలలోనూ ఇలా చూస్తూనే జీవించాలన్న కోరిక కలుగుతుంది. నాకు దేనిపైన ఆశ లేదు, నీ పాదసేవపైనే ఆశ ఉన్నది. ఈ దీనుడైన భక్తునిపైన నీ కరుణాదృష్టి ఎప్పుడూ చూపుతూ ఉండండి అన్నాడు. దానికి శ్రీనివాసుడు అంగీకరించి, నీ కోరిక తీరాలంటే నువ్వు నాకు చక్కని ఆలయం నిర్మించాలి అన్నాడు. అనంతరము తొండమానుని శేషాచలానికి తీసుకువెళ్ళి అక్కడ కొంత స్థలాన్ని చూపించి, ఈ ప్రదేశము నాకు వరాహస్వామితో ఇవ్వబడింది. ఇందులో స్వామి పుష్కరిణికి తూర్పు ముఖంగా ఆలయ నిర్మాణం చెయ్యి. గోపుర ప్రాకార సింహద్వార ధ్వజస్తంభాలన్నీ దానిలోనే ఉండే విధంగా ఆలయాన్ని కట్టించు. ఇక్కడనే ఒక పూలబావి ఉంది, అది శిథిలావస్థలో ఉంది, అది కూడా బాగు చేయించు అన్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 28వ అధ్యాయం సంపూర్ణం.